ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైసీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు, ఎంపీ సత్యవతి పాల్గొన్నారు. సీఎం జగన్పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని, ప్రతిపక్షాల రాజకీయ కుట్రలో భాగంగా దాడి జరిగిందని వైవి సుబ్బారెడ్డి అన్నారు. ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పే విధంగా జగన్ను మళ్లీ సీఎం చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన రాజ్యాంగాన్ని ఇచ్చి ప్రతి వార్డు సంఘంలో తలకాయ ఎత్తుకొని ఎట్లా జీవించాలని ఒక దిశ చేసి రాజ్యాంగం ద్వారా ఇచ్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ప్రజలు కూడా అందరూ కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాం. మరొక ముఖ్య సంఘటన నిన్న జరిగిన మా ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై విజయవాడ నగరం నడిబొడ్డును బస్సు యాత్రల సందర్భంగా దాడి జరిగి త్రుటిలో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరిగింది. అయినా సరే ఆ దాడి వల్ల ఆయన గాయాలై స్టీచర్స్ పడి ప్రాణాపాయం